కృష్ణయ్య, ఏంటిది? నువ్వు ఏదో ఒక రూపంలో వచ్చి ఆనందిని కాపాడుతావనుకున్నాను. జరగలేదే. నా కోసం తనకి శిక్ష పడడం ఏం ధర్మం? ఏది జరిగిందో అది మంచికే అని, ఏది జరగబోతుందో అది కూడా మంచికే అని తన్ను మౌనంగా ఉండమంటావా? ధర్మాన్ని రక్షించాల్సిన నువ్వే ఇలా చెయ్యొచ్చా? ఇదే నా ధర్మం, ఇదే నా న్యాయం. జరిగింది బయటికి చెప్పకూడని విషయం. అందుకే ఆనందిని అంతమంది అడిగినా నిజం చెప్పలేదు. సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకునే వార్డెన్ మేడం కూడా ఆనందిని అపార్థం చేసుకోవటానికి కారణం నేనయ్యాను. ఆనంది హాస్టల్ నుంచి వెళ్ళిపోవటానికి నేనే కారణమయ్యాను. ఈ పాపాన్ని నేను జీవితాంతం మొయ్యాలా? నన్నెందుకు పరీక్షిస్తున్నావు కన్నయ్య? ఆనంది లేటుగా రావడానికి కారణం ఇదా? అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఇప్పుడే వెళ్ళి వార్డెన్ దగ్గర జరిగిందంతా చెప్పేస్తాను. నేను చేసిన పాపానికి శిక్ష నేనే అనుభవిస్తాను. వార్డెన్ గారు నన్ను బయటికి వెళ్ళగొట్టినా పర్వాలేదు, నాకు ఆ దిగులు లేదు. నిజం చెప్పే ధైర్యాన్ని నాకివ్వు కన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావు గాయత్రి? నీకెందుకు? జరిగిందంతా నీ వల్లే. అది కాదు గాయత్రి. గాయత్రి, హాస్టల్ నుండి ఆనంది బయటికి వెళ్ళడానికి కారణం నువ్వే. ఆనంది మీద నాకు కాస్త కోపం ఉన్న మాట నిజం. తనని కార్నర్ చేస్తోంది కూడా నిజం. నువ్విప్పుడు వార్డెన్కి జరిగిన దానికి కారణం నేనే అని చెప్తే నిన్ను కూడా బయటికి పంపించేస్తుంది గాయత్రి. అదే జరిగితే ఆనంది నీకోసం చేసిన సాక్రిఫైస్కి అర్థం ఏంటి చెప్పు? అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? నథింగ్. కాకపోతే నువ్వు వార్డెన్ని కలిసి నిజం చెప్పే ముందు కాస్త ఆలోచించు. ఆనందితో ఒకసారి డిస్కస్ చేసి ఆ తర్వాత డిసైడ్ చేయి. ఇటు వార్డెన్కి అటు ఆనందికి ఇద్దరికి నీ మీద కోపం వస్తుంది. సో బాగా ఆలోచించుకో. సరే, మరి నేను వస్తాను. డాడ్, మిగతా వాళ్ళలాగా ఆనంది కూడా ఒక స్టాఫ్. అందుకే మన ఇంట్లో స్టే చేయకూడదని మామ్ అనుకుంటుంది. అందుకే నేను ఆనందిని ప్రేమిస్తున్న విషయం మామ్తో చెప్పేస్తాను. ఆ తర్వాత ఆనందిని ఎలా బయటికి వెళ్ళమంటుందో నేను చూస్తాను. రే మహేష్, ఆర్ యు ఫోన్? మీ అమ్మ ఏం చెప్పి వెళ్ళిందో విన్నావుగా? ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుంది. ఈ స్టేజ్లో నువ్వు వెళ్ళి ఆనంద్ని ప్రేమిస్తున్నాను అని చెబితే ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నన్ను ఇంకేం చేయమంటారు డాడ్? మామ్ చెప్పిందని ఆనందిని వదిలేయమంటారా? అలా వదిలేయమని చెప్పడం లేదు, కానీ అలా చెప్పడానికి రైట్ టైం కాదు అని చెబుతున్నాను. ఓకే డాడ్, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఫ్రాంక్గా నిజం చెప్తారా? ఏంటది? నేను ఆనందిని ప్రేమించిన విషయం మీకు తెలుసు కదా. మామ్కి మీరు కూడా సర్ది చెప్పలేదు. అంటే మీకు కూడా నేను ఆనందిని లవ్ చేయడం ఇష్టం లేదా? నాన్సెన్స్గా మాట్లాడకు మహేష్. నైటు ఆనంద్ ఇక్కడే ఉంటుందని నేను చెప్పలేదా? దానికి మీ అమ్మ ఎలా రియాక్ట్ అయిందో నువ్వు కూడా చూసావు కదా. నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను మహేష్, కానీ మీ అమ్మ ముఖ్యం. ఆనంది ఎక్కడ ఉంటుందనేగా నీ సమస్య. దానికో సొల్యూషన్ చెబుతాను. నీతో పాటు కాలేజీలో చదువుకున్న అమ్మాయిలు నీ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరితోనైనా మాట్లాడి వివరంగా చెప్పి వాళ్ళింట్లో ఆనందిని ఈ ఒక్క రాత్రి సేఫ్గా ఉంచు. రేపు ఇంకో హాస్టల్ చూసి ఆనందిని అక్కడ చేర్పిద్దాం. ఆనంది మీద నాకు ఒక బాధ్యత ఉంది, కానీ ప్రస్తుతానికి ఇంతకు మించి వేరే మార్గం లేదు.
ఇది నువ్వు అర్థం చేసుకో. ఆనంది మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్న మీకు చాలా థ్యాంక్స్ డాడ్. సరే, ఆనందిని ఎక్కడ ఉంచాలన్నది నేను డిసైడ్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? మీరు చెప్పినట్టుగానే ఆనందిని ఒక సేఫ్ ప్లేస్కి చేరుస్తాను. ఆనంద్ విషయంలో వీడేం చేయబోతున్నాడో నాకు తెలియడం లేదు. ఆనంది, ఐమ్ సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? మీరెక్కడా, నేనెక్కడా? తప్పు చేసిన నేను దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. నేను ఇటు నుండి ఇటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి మా ఊరికి వెళ్ళిపోతాను సార్. నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఆనంది. నువ్వెక్కడుంటే సేఫ్గా ఉంటావో నాకు తెలుసు. వద్దు సార్, నా వల్ల మీరు ఇబ్బంది పడడం ఎందుకు సార్? ఎలాంటి ఇబ్బంది లేదు ఆనంది. ఇటివు పద ఆనంది. అశ్విన్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారేంటి సార్? ప్రస్తుతానికి నువ్వు ఇక్కడే ఉంటావు ఆనంది. సార్, మీరు నన్ను ఇంకెక్కడైనా ఉంచండి సార్, కానీ ఈ ఇంట్లో మాత్రం వద్దు. ఏంటానంది? అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఏమైనా అంటారేమోనని భయమా? ఆవిడతో నేను మాట్లాడతాను. సార్, చెప్పేది వినండి సార్. వద్దు సార్. అశ్విన్కి వాళ్ళ అమ్మకి మధ్యలో ఒకసారి నా వల్ల గొడవ జరిగింది. నేనున్నాను కదా, రా ఆనంది. సార్, ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? రా. ఈ టైంలో వచ్చారండి సార్, ఏమైంది? చెప్తాను. ముందు నేను వచ్చానని మీ అమ్మగారికి చెప్పు. ఆనంది, రా. సార్, మా అమ్మ చెల్లి మా ఊర్లో తిరునాళ్ళకి వెళ్ళారు. ప్రస్తుతానికి ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను. మీ అమ్మగారు లేరా? లేరు సార్. మహేష్ సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపోదాం సార్. ఏంటి సార్, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అవును అశ్విన్, వార్డెన్ మేడం ఆనందిని హాస్టల్ నుంచి బయటికి పంపించేశారు.